హాఫ్ అన్ అవర్ అంటే దాదాపుగా 3-4 గంటల్లోనే 12 గంటల కల్లా మనకి విజయాలు ఎవరి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎవరు గెలిచారు ఏంటని తెలుస్తుంది. ఇక బీహార్ విషయానికి వస్తే బీహార్ సంబంధించి కూడా మనకి ట్రెండ్ స్టార్ట్ అయింది. మొత్తం 243 స్థానాలకు సంబంధించి 2 దశల పోలింగ్ అయింది కదా. సో 6 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు కౌంటింగ్ స్టార్ట్ అయితే మనకి బీజేపీ అంటే ఎన్డీఏకి సంబంధించి 4, అటు మహాగఠబంధన్ సంబంధించి 1, ఇతరులకు సంబంధించి ఒక్కొక్క స్థానాల్లో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మళ్ళీ ఇది లీడ్స్ మనకి తారుమారయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి అప్డేట్స్ మళ్ళీ చూద్దాం. ఎస్, మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామూర్తి గారు బీఆర్ఎస్ నుంచి మనకి కంటిన్యూ అవుతున్నారు, పైలా కృష్ణారెడ్డి గారు ఉన్నారు బీజేపీ నుంచి, రాహుల్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి, కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. అందరికీ కూడా బిగ్ డే రోజు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. రాహుల్ గారు నమస్తే అండి. నమస్తే రాహుల్ గారు, ఏంటి విజయంపై ధీమా చాలా భారీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 40,000 ఓట్లు డిఫరెన్స్ కనిపిస్తుంది, మెజారిటీతో మేమే గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సైలెంట్ ఓట్లకు సంబంధించి ఏమాత్రం టెన్షన్ లేదా? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి న్యూస్ వీక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్. సో ముఖ్యంగా ఏంటంటే జూబ్లీహిల్స్ ఈ రోజు హడావిడిగా ఉంది. ఉదయం 8 గంటలకే ప్రారంభం లెక్కింపు. ఇక అది బహుశా 12 గంటల లోపు రిజల్ట్ వచ్చేస్తుంది. అంతా కూడా అవసరం లేదు. మేము అనుకున్నాం, మా దృష్టికి మేము ఆల్రెడీ విజయంలో ఉన్నామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అలానే చెప్తుంది. మేము 30,000 నుంచి 50,000 మెజార్టీ లోపు కారణం ఏంటి? కేసీఆర్ చేశారు అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పోలింగ్ రోజే మనం చూసాము, ఎక్కడికక్కడ భయపెట్టారు, లోపలికి వెళ్ళనివ్వట్లేదు, మీరు కావాలని చెప్పి అక్కడే డబ్బులు పంచిపెట్టారు, ఇవన్నీ కూడా వచ్చాయి కదా, దానికోసమేనా ధీమా? అలా ఏం లేదు మేడం. కాకపోతే ఏంటంటే ఎవరి స్వార్థం వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద నిందలేస్తారు. గెలుపు ఓటమి సాధ్యమే, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు, కానీ మేమే గెలుస్తున్నామని మా కాన్ఫిడెంట్ ఎందుకు ఉందంటే కేసీఆర్ చేసిన అవినీతి. ఈ రోజు జూబ్లీహిల్స్ లో 3 సార్లు అవకాశం ఇచ్చారు, ఆడ అభివృద్ధి జరగలేదు కాబట్టి కాంగ్రెస్ లో రాష్ట్రం మొత్తం అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలను చూసి ఆ విధంగా ఓట్లేసారని చెప్పి రేవంత్ రెడ్డి గారైనా మా మంత్రులైనా ఎవరమైనా మేమైనా గెలుపు దిశగానే మేము గెలుస్తామని చెప్పి అదే చెప్తున్నాం 100%. ఈవెన్ అభ్యర్థి కూడా నవీన్ యాదవ్ అభ్యర్థి కూడా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ కూడా ఇందాక కూడా వచ్చి కూడా 100% గెలుస్తున్నా అని చెప్పన్నారు. అంటే అంత కాన్ఫిడెంట్ మాకు ఉన్నది మేడం. మేము కొత్తగా చెప్పట్లేదు. మేము వాళ్ళు ఇంకా డౌట్లు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు చాలా డౌట్లు ఉన్నారు. ఎందుకంటే గెలుస్తాం ఓడిపోతాం అని చెప్పి. కారణం ఏంటనేది కేవలం గత పార్టీ అభివృద్ధి చేయలేదు, కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేస్తున్న నమ్మకంతో ఓటర్లందరూ మీకు ఓటేశారంటారు. 100%. ఎందుకంటే అభివృద్ధి జరిగితే అది వేరే ఉంటది. ఆడ అభివృద్ధి జరగలేదు జూబ్లీహిల్స్. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉన్నంత అభివృద్ధి నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నత నియోజకవర్గం మనం గెలుస్తాము, కానీ ఆడ అభివృద్ధి చేయలేడు ఇంతవరకు. ఆ మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి ఇంతవరకు అభివృద్ధి చేయలేడు, కానీ 3 సార్లు. ఒకవేళ ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చి 2 years అయింది కదా, మీరు మీ అభ్యర్థి లేకపోతే రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీదేగా. చేయాలి మేడం, డెఫినెట్ గా చేయాలి. మేము మాకు ఒక సీట్ తోనే మేము ఈ రోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా, ఒక సీట్ తోనే మేము ముఖ్యమంత్రి. కాకపోతే ఏంటంటే మనం అధికారంలో ఉన్నాం. ఇక్కడ హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తారు, ఒక అభ్యర్థిని నాకు ఇయ్యి, ఎందుకంటే భవిష్యత్తులో ఒక మంత్రిగానైనా ఇక్కడ ఉన్న నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి చెప్తున్నా. మీరు వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా, ఎంత డెవలప్ చేశారు? రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా. డెఫినెట్ గా మేము ఏం అభివృద్ధి చేసినాము ఏంటంటే ప్రజలకు తెలుసు, మేము ఏ పథకాలు ఇచ్చినాము, మేము ఏం అభివృద్ధి చేస్తున్నాము అందరికీ తెలుసు. ఒక నిమిషం రాహుల్ గారు. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రసాద్ గారు,